నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన సజ్జల భార్గవరెడ్డి సిట్టి విచారణలో అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నా సరే ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. అయితే మౌనంగా ఉన్నారంటే దాని వెనక తప్పు చేసినట్టే కదా. ఇదే చర్చ బాగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వెనక జగన్మోహన్ రెడ్డి సన్నిధిలోనే జరిగిందా అనే క్వశ్చన్ కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. నిజంగా ఇదే జరుగుంటే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డికి ఉచ్చు బిగించబోతుందనే సమాధానం కూడా వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ప్రశాలిని, మన వీక్షకులకు. సార్, ఎట్టకేళ్లకు సజ్జల భార్గవరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత సిట్టి విచారణలో ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా సరే ఈ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు. కానీ వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అరెస్ట్ అయినా సరే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అదే పదం యూజ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి కూడా ఇదే క్వశ్చన్ చేస్తున్నాడు. మరి ఏంటి ఈ మౌనానికి అర్థం ఏంటి సార్ అసలు? అవును, మీరు అన్నట్టు గతంలోకి ఇప్పటికీ ఒక మార్పు ఏంటంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామనే దాని నుంచి మౌనంలోకి వచ్చారు అంటేనే వాళ్ళు కార్నర్ అయిపోయారు అని, అక్కడ తప్పించుకోవటానికి అవకాశం లేని విధంగా ప్రశ్నలు ఉన్నాయి. వాళ్ళు చూపించినటువంటి సాంకేతిక ఆధారాలని కాదు అనలేని పరిస్థితి. నిజానికి సజ్జల భార్గవరెడ్డి తను తేనె తుట్టిని తనే కెలుక్కున్నట్టు అయింది. తన మీద ఉన్న లుకౌట్ సర్క్యులర్ని రద్దు చేయమని ఆయన హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో చేసినటువంటి కొన్ని సూచనలు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టినాయి. చెరపకురా చెడిదు అంటారు. అట్లాగే ఆయన ఎంత విచ్చలవిడిగా సోషల్ మీడియాను ఉపయోగించి ప్రత్యర్థుల్ని, తర్వాత సొంత పార్టీకి చెందిన విజయం గారిని, షర్మిల్ గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కూడా వేధించడంతో పాటు న్యాయమూర్తుల్ని కూడా వేధించారు. అలాంటి సంఘటనలో ఇవాళ సజ్జల భార్గవరెడ్డి, ఇప్పుడు మీరు చెప్పారు గతంలో నుంచి ఇప్పుడు మౌనమే అంగీకారమా అని, ఆయన ఏమీ చెప్పలేని పరిస్థితి. అది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి పులివెందుల ఇన్స్పెక్టర్ మురళీ నాయక్ అనుకుంటాను, ఆయన ఈయన్ని ప్రశ్నించాడు. దాదాపు 120 ప్రశ్నలు ఇస్తే 1-2 ప్రశ్నలకు మాత్రమే ఆయన స్పందించాడు తప్ప మిగిలిన వాటిల్లో కేవలం మౌనం వహించాడు అని చెప్తున్నారు. మౌనం వహించాడు అంటే ఇంకా ఆయన అసలు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అంటే గతంలో లాగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పడానికి అక్కడ సాంకేతికమైన ఆధారాలు ఉన్నాయి. తర్వాత హైకోర్టు వారు ఒక అంశాన్ని పోలీసులకు చెప్పారు. మీరు గతంలో వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం వల్లనే సోషల్ మీడియా పెట్టిపోయింది, అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వ హననాలకు సంబంధించినటువంటి పోస్టింగులు పెట్టింది, న్యాయమూర్తుల మీద కూడా పెట్టింది. అప్పుడు మేము మీకు ఆదేశించాము, కానీ మీరు తగు విధంగా స్పందించకపోవటం వలన ఇలాంటి వెర్రితలలు వేసే పరిస్థితికి వచ్చిందని కూడా చెప్పటంతో దీని మీద మీరు సమగ్రంగా విచారించండి ఇప్పటికైనా అని చెప్పటం వలన దీని మీద ఇంత శ్రద్ధ పట్టి చేయాల్సి వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈయనకన్నా ముందు విజయసాయి రెడ్డి గారు కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి బహిరంగంగా సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో మీరు న్యాయమూర్తుల మీద కూడా, అంటే అమరావతి మీద వ్యతిరేకంగా తీర్పులు చెప్పారని, వాళ్ళ మీద కూడా మీరు పోస్టులు పెట్టండి, నేనే దానికి ఇన్ఛార్జిని కాబట్టి నేను చూసుకుంటానన్నాడు. 22లో సజ్జల భార్గవరెడ్డి ఇన్ఛార్జిగా వచ్చాడు. ఈయన కూడా అంతకన్నా ఇంకా విజయసాయి రెడ్డి గారైనా కొంత ఏజ్లో పెద్ద ఆయన, ఈయన కుర్రాడు, అంటే దాదాపు 40 ఏళ్ల లోపే. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏకైక కుమారుడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా పార్టీలో వ్యవహరిస్తున్నాడు, సర్వశాఖలో ఆయనే నిర్వహిస్తాడనే పేరు కూడా ఉంది. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడిగా ఈయన రావటంతో ఒక 170 మందిని కోఆర్డినేటర్స్ని పెట్టుకుని స్టేట్లో వాళ్ళని పేమెంట్ ఇచ్చి ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఐకాన్ బిల్డింగ్ నుంచి తాడేపల్లిలో అక్కడ ఒక ఏర్పాటు చేసుకుని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఈ సామ్రాజ్యం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారో, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేయటం, తర్వాత న్యాయమూర్తుల్ని టార్గెట్ చేయటం, అలాగే ఎవరైనా పోలీస్ అధికారులు కనుక వాళ్ళకి వ్యతిరేకంగా కనుక పనిచేస్తుంటే అటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత లోకేష్ గారి కుటుంబ సభ్యుల్ని,
సరే వీళ్ళంటే ప్రత్యర్థులు అనుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెల్లెలు ఆయన ముఖ్యమంత్రి అవటానికి అతి భారీ పాదయాత్ర చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన షర్మిల గారు కూడా వీళ్ళ టార్గెట్ అయ్యారు. తర్వాత విజయం గారిని కూడా, అసలు విజయం గారు శీలాన్ని శంకించారు, షర్మిల గారు పుట్టుకనే ప్రశ్నించారు. అలాగే వివేకానంద రెడ్డి గారి డాటర్ సునీత గారి మీద కూడా వాళ్ళ ఇది చూపించారు ప్రభావం. ఇది కాకుండా కూడా ఒక నకిలీ సోషల్ మీడియాను కూడా సృష్టించారు. ఫేక్ ఐడెంటిటీలు క్రియేట్ చేసి ఇండివిజువల్ ఐడెంటిటీస్, గ్రూప్ ఐడెంటిటీస్, అంటే ఎవరు పోస్ట్ చేశారో కూడా తెలియని విధంగా వాళ్ళు పోస్ట్ చేసి అత్యంత బాధ్యతారహితంగా అరాచకమైనటువంటి పద్ధతిలో వాళ్ళు పోస్టింగులు చేయటం ద్వారా ఒక రకంగా నైతికంగా దెబ్బతీయాలి, ఇక ఈ రాజకీయ నాయకుల్ని తల ఎత్తుకోనివ్వకూడదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అనేక మంది మహిళలాగా యాక్టివ్గా ఉన్న మహిళా కార్యకర్తలను కూడా, తెలుగుదేశం మహిళా కార్యకర్తల్ని, జన వీర వనితలు వాళ్ళ మీద కూడా పెట్టారు. దీని మూలన ఏమనుకున్నారంటే వాళ్ళు ఇటువంటి పోస్టింగుల తర్వాత వాళ్ళు ఇక ప్రజా జీవితంలో ఉండరు, వాళ్ళు ఇళ్ళకే పరిమితం అయిపోతారు, కొంతమంది అయితే ఏదైనా అకృత్యాలు చేసుకునైనా జీవితాలను ముగించుకుంటారు అనే అంత స్థాయిలో వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అసలు ఏ కేసులు అసలు పట్టించుకోలే, పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక రకంగా మరీ దాని మీద అంత దృష్టి కూడా పెట్టలేదు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్కి సంబంధించి అనేక రకాలైనటువంటి వీళ్ళు చేసిన ఇతర క్రైమ్స్ గురించి వాటి మీద దృష్టి పెట్టారు. కానీ సజ్జల భార్గవ రెడ్డి మీద లుకౌట్ సర్క్యులర్ని ఉపసంహరించడానికి ఆయనంతటా ఆయనగా ఎల్లబట్టి ఈ ఇష్యూ మళ్ళీ ప్రధానమైనటువంటి దృష్టిలోకి వచ్చింది. అంటే ప్రభుత్వం కన్నా కూడా న్యాయస్థానాల దృష్టికి రావటం వలన ఇది మొత్తం కూడా కూలంకషంగా దర్యాప్తు చేయండి, అసలు వ్యక్తులు ఎవరో బయటకు తీయండి, తర్వాత ఫేక్ ఐడెంటిటీస్ క్రియేట్ చేసిన వాటి మీద కూడా వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఆయన సమాధానాలు చెప్పలేని పరిస్థితి. తర్వాత అసలు ఇంత పెట్టుబడి, ఇంత వ్యవస్థీకృతంగా ఇంత సామ్రాజ్యం ఏర్పాటు చేయడానికి మీకు ఇచ్చిన ఆదేశాలు ఎవరిచ్చారు, దీనికి సంబంధించిన పెట్టుబడి ఎవరు సమకూర్చారు, ఇంత యంత్రాంగాన్ని ఎలా మీరు నిర్వహించారు, దానికి అయిన ఖర్చులు కానీ ఇవన్నీ కూడా అడిగారు వాళ్ళు. తర్వాత ఆ పోస్టులు కూడా చూపించారు. ఆ గతంలో కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా భార్గవ రెడ్డిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా అడిగారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినప్పుడు, మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్టింగులు మేము చూడలేదనుకుంటున్నారా, మీకు ఎట్టా యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తారని ఆశించి ఇక్కడ దాకా వచ్చారు, ఇది ఇక్కడ ఇవ్వటం సాధ్యం కాదు, మీరు కింద కోర్టుల్లో చూసుకోండి అని కూడా తిప్పి పంపించారు. మేమందరం కూడా బాధితులమే అని కూడా గౌరవ న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించారు. అది అంత వీళ్ళకి ధైర్యం ఎట్టా చిక్కిందంటే, మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 12 ఏళ్ళ నుంచి అప్పటికి 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నారు. తర్వాత ఆయన మీద ఉన్న కేసులు విచారణకే రాలేదు. కాబట్టి వ్యవస్థల్ని ఎట్టి పరిస్థితుల్లో మేనేజ్ చేయగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి ఉంది. ఆ ప్రభుత్వంలో మేము పూర్తి స్థాయి అధికారులుగా, అంటే నిజానికి మేమే, మా తండ్రి డిఫెక్టివ్ చీఫ్ మినిస్టరు, సర్వశాఖల మంత్రిగానే ఉన్నాడు. రెండోది నేను విజయసాయి రెడ్డిని కాదని నాకు మళ్ళీ ఇన్ఛార్జిగా ఇచ్చారు సోషల్ మీడియా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఇంకా ఆనందం చూడాలని ఇంకా రెచ్చిపోయాడు ఈయన. రెచ్చిపోయి గురువుని మించిన శిష్యుడిలాగా వ్యవహరించాడు. ఈ సర్క్యులర్ని తీసేయమని వెళ్ళటం వలన తను ఉత్సుని తనే బిగుచుకున్నట్టు అయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ నిన్న మురళీ నాయక్ గారు విచారిస్తున్న సమయంలో ఆడియో వీడియో రికార్డింగ్లు కూడా చేశారు. అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, భార్గవ్ రెడ్డి సమాధానాలు ఏంటి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఆయన సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేశాడు, ఎందుకు దానికి స్పందించి ఏదో ఒక సమాధానమైనా చెప్పలేకపోయాడు, కనీసం మర్చిపోయానో తెలీదో గుర్తులేదో అని కూడా చెప్పలేకపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆడియో వీడియో రికార్డింగ్లు ప్లస్ వీళ్ళు అడిగిన ప్రశ్నలు అన్నీ కూడా క్వశ్చనేర్ ఉంది. అవన్నీ కూడా ఆయన అడిగినప్పుడు ప్రతిదీ కూడా రికార్డు రూపంలో, కాబట్టి రేపు హైకోర్టుకు కానీ రేపు సుప్రీంకోర్టుకి కనుక వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. మరి ఇంత వ్యవస్థీకృతంగా నిర్వహించిన సోషల్ మీడియా, అధికార సోషల్ మీడియా, అనధికారగా అంటే ఫేక్గా నిర్వహించిన దీనికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఇంత
మౌనం వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అడిగిన ప్రశ్నల్లో ఎందుకు సమాధానం చెప్పలేదు, కనీసం ఎందుకు తిరస్కరించలేదు అనే ప్రశ్నలు కూడా రేపు న్యాయమూర్తులు కన్సిడరేషన్లోకి పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత వీళ్ళు వేసిన సోషల్ మీడియా పోస్టింగులు అన్నీ కూడా వాళ్ళు ఫోన్లు ల్యాప్టాప్లు అడిగితే కూడా నేను ఇవ్వను అని చెప్పాడు. నేను కోర్టు ఆదేశాలతోనే ఇస్తానని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కోర్టు ఆదేశాలు ఇచ్చేలోగా నేను వీటన్నిటినీ కూడా దీని నుంచి తీసేయగలుగుతాను అని. కానీ పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒకవేళ వీటిని తీసేసినా కూడా ఆ నంబర్ల నుంచి ఆ ఐడెంటిటీ ఆ అకౌంట్ల నుంచి పోస్ట్ అయిన వాటిని మేము మళ్ళీ తిరిగి పునరుద్ధరించగలము. మా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి గతంలో లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు అన్నీ తీసేసినా కూడా మేము వాళ్ళు అట్టపెట్టులోంచి నోట్ల కట్టలు లెక్క పెట్టే వీడియోస్ అన్నీ కూడా మేము పునరుద్ధరించాము. అలాగే ఇతను తప్పించుకోలేడు, ఆ పోస్టింగ్లు పెట్టినటువంటి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి, మేము వాటిని రిట్రైవ్ చేస్తామని కూడా పోలీసులు ధైర్యంతో ఉన్నారు. కానీ అతను ఏంటంటే బాగా ఈ టెక్కీస్ అవి ఈ టెక్నాలజీలో బాగా అనుభవం ఉంది కాబట్టి నేను ఈ ఫోన్లని వాళ్ళు ఫోన్లు కూడా మీరు ఎందుకు ఫ్రీక్వెంట్గా నంబర్లు మార్చారని అడిగిన దానికి కూడా ఏం చెప్పలేకపోయాడు. అయితే ఏంటంటే ఆ ఫోన్లని వీటిని ఇతను ధ్వంసం చేస్తాడని అనుకుంటున్నారు. ఒకవేళ ధ్వంసం చేసినా మేము పునరుద్ధరించే శక్తి మాకుందనే పోలీసు ధైర్యంగా ఉన్నారు. కాబట్టి పూర్తి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు చేసిన ఆడియో వీడియోలను ప్రూఫ్లుగా పెట్టి భార్గవ్ రెడ్డిని కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇప్పటికే కోర్టుల దగ్గర ఉన్న సమాచారం కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి ఈ విషయంలో అతనికి గట్టి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. అప్పుడే ఇతరులకు కూడా బుద్ధి వస్తుంది. ఈ సోషల్ మీడియాని ఇంత దుర్వినియోగం చేస్తే మనం తప్పించుకోలేము అనే ఒక భయం కూడా ఏర్పడాలి. ఏ పార్టీ అయినా సరే, ఏ సోషల్ మీడియా కార్యకర్తలైనా సరే. ఈవెన్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలను కూడా స్పేర్ చేయొద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకి చర్యలు కూడా తీసుకున్నారు. అట్లాంటప్పుడు గత ప్రభుత్వంలో ఇంత వ్యక్తిత్వ హననాన్ని చేసిన, ఇంత వ్యవస్థీకృత సోషల్ మీడియాని నిర్వహించిన వ్యక్తుల్ని జాలి తలవాల్సిన అవసరం లేదు కదా. అనేక కుటుంబాలు బాధితులు మారారు, అనేక వ్యవస్థల్లో ఉన్న అధికారులు బాధితులుగా మారారు, అనేక వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు కూడా బాధితులుగా మారినాయి. కాబట్టి వాళ్ళని క్షమించాల్సిన అవసరం అయితే లేదమ్మా శాలిని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా శాలిని. మన వీక్షకులకు